శ్రీవల్లి భాగ్యం కుట్రను వీడియో తీసి రామరాజుకు చూపించిన తిరుపతి. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి భాగ్యం కుట్రను వీడియో తీసి రామరాజుకి తిరుపతి చూపించడం ఏంటి? అసలు వాళ్ళు ఏం కుట్ర చేశారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజు సాగర్ని దీవించలేదు కదా, తన తల్లి దీవించి పంపిస్తుంది. ఆల్రెడీ ధీరజ్ చెప్పాడు కదా, ప్రేమను ఎగ్జామ్ రాయించడానికి తీసుకువెళ్తున్నానని. ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది తన కోరిక అన్నట్టు చెప్పాడు కదా. సో ఆ ఉద్దేశంతో వెళ్తాను అని సైగలు చేయడంతో సరే వెళ్ళిరండ్రా అని చెప్పాను. కానీ ఎక్కడికి బుజ్జమ్మ అనగానే వాడు ఏదో కారు రిపేర్ చేయించుకోవడం కోసం విజయవాడ వెళ్తున్నాడంటండి. ఎలాగా ప్రేమ ఇంట్లోనే ఖాళీగా ఉంది కదా, తను కూడా తన భర్తతో వెళ్తే సంతోషంగా ఉంటుంది కదా. తన భర్తతో అలా తిరిగి వస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే ఇంట్లో ఉండి ఈ ప్రేమ మాత్రం ఏం చేస్తుంది, అందుకే వెళ్ళమని చెప్తున్నానండి అని చెప్పనేసరికి ఇంకా రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు, వెళ్ళు, మీ నాన్నగారు వెళ్ళమంటారు అని చెప్పనగానే ఏంటి వెళ్ళమంటారా అని చెప్పనగానే సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అనగానే థ్యాంక్స్ మామయ్య అని చెప్పనేసరికి థ్యాంక్సా దేనికమ్మా అని చెప్పనగానే అదే నాన్న మీరు వెళ్ళమన్నారు కదా, వద్దంటారేమోనని ప్రేమ కంగారు పడింది, అందుకు మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పనగానే సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా వాళ్ళు బయలుదేరతారు. బయలుదేరేసరికి నాన్న నేను రైస్ మిల్కి వెళ్ళొస్తాను అని చెప్పాను. కానీ జాగ్రత్తగా వెళ్ళిరారా అనగానే ఏంటి బెల్లం కొట్టిన రాయిలా అలానే నిలబడిపోయారు, మీరు కూడా అల్లుడు గారికి తోడుగా వెళ్ళండి అని చెప్పనేసరికి అయినా బాబాయ్ ఎందుకు పిన్ని తోడుగా వెళ్ళడానికి, అక్కడ తిరుపతి బాబాయ్ ఉన్నాడు కదా, తిరుపతి బాబాయ్ చూసుకుంటాడు, ఈ బాబాయ్ ఏమీ వెళ్ళవలసిన అవసరం లేదు, బావగారికి రైస్ మిల్లు చూసుకోవడం తెలుసు, అంతకుముందు రైస్ మిల్లు చూసుకున్నారంట కదా అని చెప్పనగానే అదేంటమ్మాయి అలా అంటావు, అసలే అల్లుడికి కొత్త, అల్లుడికి చేదోడు వాదోడుగా ఉంటాడు, ఈ మనిషి మాత్రం ఇంటికాడుండి చేసేదేముంది, వెళ్తే అల్లుడికి కూడా కొంచెం తెలుస్తుంది కదా, అల్లుడికి ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తాడు, ఏమంటారు అన్నయ్య గారండి అని చెప్పనేసరికి వెళ్ళనివ్వి బావగారు మీరు వెళ్ళండి అనగాని ఎందుకు మావయ్య, తిరుపతి బాబాయ్ ఉంటాడు కదా అనగాని తిరుపతిని ధాన్యం కొనుగోలు చేయమని పక్క ఊరు పంపించాను, అయినా బాధ్యతలు అప్పగించిన వాళ్ళు ఎలాగా పట్టించుకోవడం లేదు, వెళ్ళని వీడైనా సరే చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా నర్మది ఇంకేం మాట్లాడుతుంది, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. సరే వెళ్ళిరండి అంటూ ఉండగానే బుజ్జమ్మ రైస్ మిల్లు తాళాలు ఇవ్వి అనగానే అమ్మడు వెళ్ళి మీ ఆయనకి రైస్ మిల్లు తాళాలు ఇవ్వు అని చెప్పాను. కానీ అచ్చి బాబో ఏం మాట్లాడుతున్నావమ్మా, రైస్ మిల్లు తాళాలు అత్తయ్య గారు ఇస్తారు, నేనివ్వడం ఏంటి అనగానే బాగుందమ్మా విడ్డోరం, ఎప్పటి నుంచో వచ్చేది ఏంటి, మీ మామయ్య గారు రైస్ మిల్కి వెళ్తుంటే మీ అత్తయ్య గారు తాళాలు ఇస్తారు, మరి మీ ఆయన రైస్ మిల్కి వెళ్తుంటే తాళాలు ఇవ్వవలసిన బాధ్యత నీదే కదా, అది వారసత్వం, ఏమంటారు అన్నయ్య గారండి అని చెప్పాను. కానీ అవునమ్మా వెళ్ళమ్మ వెళ్ళి తాళాలు తీసుకొచ్చి పెద్దోడికి ఇవ్వి అని చెప్పాను. కానీ సరే అని వెళ్ళి తాళాలు తీసుకుని చాలా సంతోషపడుతూ తీసుకొచ్చి చందుకి ఇస్తుంది. చందుకి ఇచ్చేసరికి ప్రేమ సాగర్ ఇద్దరు, ప్రేమ ధీరజు ఇద్దరు కూడా హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా నర్మద గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. మామయ్య గారు మా మీద ఎంతో నమ్మకం పెంచుకున్నారు, అలాంటిది సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం అంటూ నమ్మకాన్ని చెడగొట్టుకున్నాడు, మామయ్య గారికి మళ్ళీ కోపం తగ్గి ఎప్పుడు మళ్ళీ సాగర్ని నన్ను నమ్ముతారో అప్పటి వరకు వీళ్ళు ఏ వేషాలు వేయకుండా చూసుకోవాలి, అసలు ఉన్నట్టుండి వీళ్ళు రైస్ మిల్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది, ఏదో మతలబు చేయడానికే వెళ్తారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే బయటికి ఇలాగొచ్చేసరికి ఇంకా భాగ్యం కూడా అటు ఇటు చూసి అమ్మ వల్లి మనం కూడా రైస్ మిల్కి వెళ్దాం పదా అనిగానే సరేనమ్మా నేను మా ఆయనకి క్యారేజీ కట్టేసి బయలుదేరతాను అని చెప్పి ఇంకా క్యారేజీ తీసుకెళ్లే వంకతోటి ఇద్దరు కూడా రైస్ మిల్లుకి బయలుదేరతారు. ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ నర్మద ఆపే అవకాశం అక్కడ ఎక్కడుంది, అవకాశం లేదు కదా. సో అందుకని ఇంకా నర్మద కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తుంది. ఇంకా అలా నర్మద ఏమీ చేయలేక సైలెంట్గానే ఉండిపోయి ఏదో ఒకటి చేస్తారు వీళ్ళని ఒక కంట కనిపెట్టమని బాబాయ్కి చెప్పాలని వెంటనే తిరుపతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటమ్మా నర్మద అని చెప్పాను.
చెప్పనగానే, బాబాయ్ ఆ వల్లి వాళ్ళు అక్కడికి వస్తున్నారు అనగాని, ఎక్కడికి ఎందుకమ్మా అని చెప్పాను కానీ మామయ్య గారు మేము చెప్తే వినడం లేదు. పైగా సాగర్ మీద కోపంతో ఉన్నారు కదా మామయ్య గారు, అందుకని మేము ఏం చెప్పినా మామయ్య గారికి నచ్చడం లేదు, అందుకని అని చెప్పిన అనేసరికి, సరే వాళ్ళు వస్తున్నారు కదా అనగానే, కాదు బాబాయ్ ఒక కంట కనిపెట్టుండు, ఆ తల్లి కూతుళ్ళ సంగతి నీకు తెలీదు, నీకు వివరంగా తర్వాత అన్ని విషయాలు చెప్తాను, నువ్వు మాత్రం వాళ్ళను ఒక కంట కనిపెడితే చాలా మంచిది, లేదంటే చాలా సమస్యలు వస్తాయి అని చెప్పాను. కానీ సరేనమ్మా నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా ఇద్దరు కూడా బయలుదేరతారు. వీళ్ళిద్దరూ బయలుదేరారు కదా. నర్మదా ఆఫీసులో వర్క్ ఉంది అత్తయ్య అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ వల్లి ఇటు భాగ్యం ఇద్దరు కూడా రైస్ మిల్లో ఎడంకాలు మామూలుగా వల్లి కుడికాలు పెట్టినా ఈవిడ గారు మాత్రం ఎడంకాలు పెట్టి మరీ లోపలికి అడుగు పెడుతుంది. లోపలికి అడుగు పెట్టి ఇంకా మొత్తం చూస్తుంది. ఈ రైస్ మిల్ అంతా నా సొంతం చేసుకోవాలి, రైస్ మిల్లో ప్రతి ఒక్కటి మా సొంతం కావాలి అని అంతా చుట్టూ తిరుగుతూ చూస్తూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది. సంబరపడిపోతూ ఉండేసరికి, ఏంటే భాగ్యం ఏం ఆలోచిస్తున్నావో అనగాని, ఈ రైస్ మిల్ అంతా మన చేతిలోకి వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అనగానే, ఏముంది హ్యాపీగా చక్కగా ఇడ్లీలు ఇక్కడి నుంచే అమ్ముకోవచ్చు అనగానే, చిచి నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, కుక్క తొక్క వంకరలా ఎక్కడికి వెళ్ళినా నీ బుద్ధి మాత్రం పోదు అంటూ మాట్లాడి, సర్లే వెళ్ళి అమ్మ ఏం చేస్తుందో చూడు అనగానే, ఈలోపు ఒక డీలర్ వస్తాడు. అప్పటికే చందు ఉండడు అక్కడ. చందు ఉండకపోయేసరికి, చందు అక్కడ లేకపోవడంతో డీలర్ రావడంతో, ఎవరండి మీరు అని చెప్పి అడగడంతో, నేను రైస్ కొనడానికి వచ్చానమ్మా అని చెప్పాను. కానీ అవునా రైస్ కొంటారా, అది రామరాజు గారు లేరమ్మా అనగానే, నేను రామరాజు గారి పెద్ద కోడలనండి, మా మావయ్య గారికి ఒంట్లో బాగోలేదు, అందుకే రైస్ మిల్లు మేమే చూసుకుంటాము, ఎంత ధాన్యం ఎంత కొంటారు అని చెప్పాను. కానీ ఇంత ధాన్యం కొంటాము అనేసరికి చందు వచ్చేస్తాడు. చందు వచ్చేసేసరికి, ఏంటి వల్లి అని చెప్పాను. కానీ బా ఎవరో వచ్చారు ధాన్యం కొనడానికంట అనగానే, నమస్కారం అండి అనేసరికి, నువ్వు రామరాజు గారి పెద్ద కొడుకు కదా అనగానే, అవునండి అని చెప్పాను. కానీ రైస్ కావాలమ్మా, తిరుపతి ఉన్నాడా అనగానే, ఉన్నాడు అని తిరుపతి కూడా వచ్చి ఇంకా రైస్ చూపించి, ఆల్రెడీ తిరుపతికి అన్నీ తెలుసు కదా, సో తిరుపతి అంతా కూడా చూసి మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండేసరికి, అనవసరంగా డబ్బులు చేతిలో పడే సమయానికి వాళ్ళు వచ్చేసారు అనగానే, ఇది కాదమ్మా సమయం ఉంటుంది, అప్పుడు మనం చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే కావాలని తల్లి కూతుర్లు మళ్ళీ వెళ్తారు. వీళ్ళు ఒకరికి డబ్బులు ఇవ్వాలి, సో ఆ డబ్బులు వీళ్ళకి చేతిలోకి రావాలని, వాళ్ళకి 25,000 ఇస్తే ఒక 50,000కి ధాన్యం తోలేస్తే ఎలాంటి గొడవ ఉండదు కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఒక అతను పిలిపించి, ఇక్కడ ధాన్యం బస్తాలు ఉన్నాయి తీసుకువెళ్ళండి అనగానే, ఏంటమ్మా వల్లి ఎవరితను అనగానే, బాబాయ్ ఇతను ధాన్యం కొనడానికి వచ్చాడు అనేసరికి, అవునా ఇతను ఎవరు, ఏ డీలరు, ఇంతకీ ధాన్యం ఎంత ఏంటి ఎంత కమ్ముతున్నావు అనగానే, ధాన్యం బస్తా ఎంత బాబాయ్ అంత బాబాయ్ అంటూ మొత్తం అంతా చెప్తుంది. డబ్బులు తీసుకున్నావా మరి అని చెప్పాను. కానీ తీసుకున్నాను బాబాయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, అది కాదు బాబాయ్ అని చెప్పాను. కానీ ఇంత అమౌంట్ అనేసరికి ఆ అమౌంట్ అంత కనిపించకపోవడంతో బస్తాలు 50 బస్తాలు అన్నవి భాగ్యం పక్క నుంచి, తీసుకువెళ్ళండి తొందరగా తీసుకువెళ్ళండి, ఎవరైనా చూస్తారు, తొందరగా తీసుకువెళ్ళండి అంటూ చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉండేసరికి పక్క నుంచి కాస్త బస్తాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉండేసరికి, ఏం చేస్తున్నారు అని చెప్పాను. కానీ ఏమీ లేదు అనగానే, ఇది కాదు పని అని చాటుగా ఉండి వీడియో తీస్తాడు. అమ్మడు ఇప్పుడు మనం వీళ్ళకి ఇన్ని బస్తాలు ఇచ్చాము కదా, మనకింత డబ్బు వచ్చింది కదా, ఇప్పుడు మనం ఎన్ని బస్తాలకు లెక్క చెప్పాలి అనగానే, ఇన్ని బస్తాలకు లెక్క చెప్తే చాలు, మిగిలిన బస్తాలకి డబ్బులు లెక్క చెప్పక్కర్లేదు అనగానే, అయితే ఈ డబ్బులు నేను ఇంటికి తీసుకెళ్ళిపోనా అమ్మడు అనగానే, తీసుకువెళ్ళు అని చెప్తుంది. చెప్పేసరికి సరేనని ఇదంతా కూడా వీడియో తీస్తాడు. వీడియో తీయడంతో సాయంత్రం అయిన తర్వాత, నేను వస్తానమ్మా అని ఇద్దరు కూడా తల్లి పిల్ల ఇద్దరు అలా తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారు. ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటారు. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి
బావా నీకో విషయం చెప్పాలి బావా అనగానే ఏంట్రా తిరుపతి, ఏంటా విషయం అనగానే ఒక్కసారి ఈ వీడియో చూడు బావా నీకే తెలుస్తుంది అని చెప్పి వీడియోను కాస్త చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇది అని చెప్పాను కానీ పూర్తిగా చూడు బావా, అది సుమారు 10 నిమిషాల వీడియో. నువ్వు పూర్తిగా చూస్తేనే కానీ వీడియోలో విషయం నీకు అర్థం కాదు. విషయం అర్థమైతేనే కానీ నువ్వు ఏవీ నిర్ణయం తీసుకోలేవు బావా, అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి సరే రాని మొత్తం వీడియో అంతా చూస్తాడు. చూస్తూ ఉండేసరికి ఇంకా వీడియో అంతా చూసి అదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు. అయితే ఏంట్రా ఇది అనగానే నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోలేదు బావా, పదే పదే నా మాట వినిపించుకోకుండానే వాళ్ళు ఇంతవరకు చేసుకొచ్చారు బావా అని చెప్పనేసరికి మరి నాకు ఒక మాట చెప్పాలి కదా, నీకు చెప్పిన ఆ సమయంలో నువ్వు అక్కడికి రాలేవు, అందుకే నీకు ప్రూఫులతో సహా తెలియాలి. వీళ్ళు చేసిన పనేంటో వీళ్ళు చేసిన కుట్ర ఏంటో తెలియాలి కదా బావా, అందుకోసమనే నేను ఇలా చేశాను అంటూ చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉండగానే ఈలోపు భాగ్యం ఇటు వల్లి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో వల్లి అని చెప్పి పిలవడంతో మామయ్య గారండి అని చెప్పాను కానీ మీరు రైస్ మిల్కి వెళ్ళారా అని చెప్పాను కానీ వెళ్ళాం మామయ్య గారండి అని చెప్పనేసరికి మీరు రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత రైస్ మిల్లో ఏం జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే రైస్ మిల్లో ఏం జరగడం ఏంటండి, రైస్ మిల్ అంతా మేము దగ్గరుండి చూసుకున్నాం మామయ్య గారండి అని చెప్పాను కానీ అవునా మీరు దగ్గరుండి చూసుకున్నారా రైస్ మిల్ అయితేని అని చెప్పాను కానీ అవునన్నయ్య గారండి మేమే దగ్గరుండి రైస్ మిల్లుని చూసుకున్నావు, మరి నువ్వేదో బస్తాలు అమ్మావంట కదా, మరి ఆ బస్తాలకి తాలూకు డబ్బులేవమ్మా అని చెప్పాను కానీ ఆ డబ్బులన్నీ కూడా బావకు అప్పు చెప్పేశామండి బా అని చెప్పాను కానీ అవునా మరి డబ్బులు అప్పు చెప్పేస్తే మరి మిగిలిన డబ్బులు ఏమయ్యాయి అని చెప్పాను కానీ మిగిలిన డబ్బులు ఏంటి మామయ్య గారండి మేము ఇచ్చిన బస్తాలకి మాత్రమే డబ్బులు తీసుకున్నాము అనేసరికి ఇంకా వీడియోను కాస్త చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఏంటిదంతా అని చెప్పాను కానీ అచ్చి బాబోయ్ మామయ్య గారండి అని చెప్పాను కానీ ఏం వల్లి అసలు మీరు రైస్ మిల్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది, మీరు రైస్ మిల్కి వెళ్ళి అక్కడ చేయవలసిన పనే ఉంది, ఇదేనా మీరు అక్కడ చేస్తున్న పని, మీరు చేస్తున్న పని ఏంటి ఇదేనా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే అది కాదు మామయ్య గారండి అని చెప్పాను కానీ అసలు మీరు రైస్ మిల్కి వెళ్ళి నా ఇంటిని కొల్లగొడదామనుకుంటున్నారా, తల్లి పిల్ల కలిసి నాకు రైస్ మిల్లుని నేలమట్టం చేయాలనుకుంటున్నారా, ఆ డీలర్ ఇప్పుడుకొచ్చి ఎప్పుడు కూడా రైస్ మిల్లుకి రాలేదు, వాడు ఇచ్చిందేమో 10 బస్తాలకి మీరేమో 30 బస్తాలు తరలించారు, అసలు ఏంటి మీ ఉద్దేశం, ఏ రకంగా మీరు ఇదంతా చెయ్యాలనుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారండి అని చెప్పాను కానీ నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను, ఇక మీదట నువ్వు కానీ మీ అమ్మ కానీ రైస్ మిల్లు దరిదాపుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు, ప్రత్యక్షంగా నేనే చెప్తున్నాను అంటూ ఇంకా రామరాజు కాస్త చెప్పేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతీక్ష అసలు మీ ఇద్దరికి రైస్ మిల్కి వెళ్ళవలసిన అవసరాలు ఏమున్నాయి, అసలు రైస్ మిల్కి ఎందుకు వెళ్ళారు మీ ఇద్దరు అంటూ ఇంకా చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు వల్లికి ఇటు భాగ్యానికైతే. అది కాదు మామయ్య గారండి అనగానే ఆ రైస్ మిల్లులో ఎక్స్ట్రాగా తీసుకున్న డబ్బులు ఏం చేశారు, చూడండి చెల్లమ్మ నేను మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చాను కదా, మీరు ఏదో బిజినెస్ చేస్తారని, మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో ఇప్పటి వరకు నాకు ఏ విషయం చెప్పలేదు, సో నాకు ఆ 10 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయాలి, ఈరోజు నేను ఇచ్చినవి కూడా తిరిగి ఈరోజు మీరు రైస్ మిల్లో తీసుకున్నవి కూడా తిరిగి ఇచ్చేయండి, ఆ 10 లక్షలు ఇవి తీసుకుని నా ఇంటికి రండి, అప్పటి వరకు నా ఇంటి చుట్టూ తిరక్కండి, మీకు ఇల్లు వాకిలి లేనట్టుగా నా ఇంటి చుట్టూ తిరుగుతారేంటి, ప్రతి క్షణం నా ఇంటి చుట్టూ ఉండవలసిన అవసరం మీకేంటి అంటూ ఇంకా ఇద్దరికీ కూడా చెప్పి అక్కడి నుంచి రామరాజు పంపించేస్తాడు. పెద్దోడా రేపటి నుంచి నీ పని నువ్వు చూసుకో, రైస్ మిల్లు నేను చూసుకుంటాను, అవసరమైతే ఒక మనిషిని పెట్టుకుంటాను, మీరెవరూ మీ పనులు మానుకోవద్దు, ప్రతి క్షణం మీ పనులు మీరు చూసుకోండి అర్థమవుతుందా అంటూ చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకా
వీళ్ళు భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఇంటి నుంచి వెళ్ళిపోయేసరికి నాన్న నీ ఆరోగ్యం బాగోలేదు కదా అనగానే, వద్దురా పెద్దోడా, నీ పని ఏదవుతుందో నీవు అదే పని చూసుకుంటే చాలా మంచిది. వేరే వారే పనులు చేసుకోవడం అంత మంచిది కాదు, అర్థమవుతుందా? నేను చూసుకోగలను, నేను చేస్తాను, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చెప్పేసేసరికి, సరే నాన్న ఇదిగో అమ్మ మిల్లు తాళాలు అని చెప్పి మిల్లు తాళాలు పెట్టేస్తారు. పెట్టేసేసరికి మా బావ నువ్వు నేను ఉన్నాం కదా, మన ఇద్దరం చూసుకుందాము అని చెప్పాను. కానీ అదేరా చెప్తున్నాను, నువ్వు నీ సపోర్ట్ ఉందనే నేను ధైర్యంగా ఉన్నాను, నువ్వు కూడా నాకు సపోర్ట్గా ఉండవా అనగాని, అదేంటి బావ అలా అంటావు? నీకు నేను సపోర్ట్గా ఉండకపోతే ఎవరుంటారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అక్కని ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో అప్పటి నుంచి నీ వెనకాలే కదా నేను ఉన్నాను, నీ వెనకాలే ఉంటాను కూడా అంటూ చెప్పడంతో సరే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా రైస్ మిల్కి వెళ్ళడం మొదలు పెడతారు. రైస్ మిల్కి వెళ్ళడం మొదలు పెట్టేసరికి ఇద్దరు కూడా చాలా బాగానే చేసుకుంటుంటారు. ఇంకా వల్లికైతే దినదిన గండంలా ఉంటుంది. వాళ్ళు 10 లక్షలు తీసుకొస్తేనే కానీ ఎదురుపడరు. రామరాజుకి గుర్తొచ్చిన ప్రతిసారి కూడా, ఏంటి మీ అమ్మ వాళ్ళు 10 లక్షలు తీసుకురారా, అసలు ఏం బిజినెస్ చేశారు, ఏం చేశారు, ఆ డబ్బులతో ఏం బిజినెస్ చేశారు, నాకు ఆ బిజినెస్నైనా చూపించమని చెప్పు, లేదా నా డబ్బులు నాకు తెచ్చేయి. అయినా నేనేమీ ఉత్తి పుణ్యానికి ఇవ్వలేదు, నేను ఏమీ ఖాళీగా ఉండి ఏమీ సంపాదించినవి కాదు కదా, రూపాయి కూడగట్టి సంపాదించాను. ఏదో బ్రతుకు చెడ్డ వాళ్ళు కదా అని ఏదో సహాయం చేసినందుకు గాను నా రైస్ మిల్లులోకి వెళ్ళి మొత్తం మీరు ఇలా దోచుకుందామని అనుకున్నారా? వాళ్ళకైతే బుద్ధి లేదు. నువ్వు ఇంటి కోడలివి, నీకు ఇంటి కోడలుగా బాధ్యత లేదా? మాట్లాడితే ఇంటి పెద్ద కోడల్ని అంటూ ఓ తెగ చెప్తూ ఉంటావు కదా వల్లి, మరి ఇప్పుడేం చేశావు, ఇప్పుడు ఎలా ఇదంతా చేశావు అనగానే, అచ్చి బాబోయ్ అలా కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ చూడమ్మా వల్లి, నీకు నేను పదే చెప్తున్నాను, చెప్పినా కానీ నువ్వు ఇలానే చేసి ఈ రకంగా చేసుకొచ్చావు అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడకుండా రామరాజు కాస్త, సరే వెళ్ళు, మీ వాళ్ళు కనుక డబ్బులు తీసుకుని రమ్మని చెప్పు అనగానే, సరే మామయ్య గారండి అని చెప్పి ఇంకా రామరాజు చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసుకుని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అమ్మో అని చెప్పాను. కానీ ఏంటి అమ్మడు అని చెప్పాను. కానీ మీ మామయ్య గారు ఆ విషయాన్ని మర్చిపోయారా? మామయ్య గారు ఆ విషయాన్ని మర్చిపోవడమా? పదే అదే విషయం గురించి అడుగుతూ ఉన్నారు. ప్రతి 2 రోజులకు ఒకసారి అదే విషయం అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం తేల్చాలి, ఖచ్చితంగా తేల్చి తీరాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలో, ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలో అర్థం కావట్లేదే అమ్మా నాకు అని చెప్పాను. కానీ చూడమ్మడు, నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా ఏదో ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనగానే, నువ్వేమో ఇంటికి రావు, మామయ్య గారేమో ఇంటికి వస్తే పదే వాటి గురించి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పాను. కానీ నువ్వు ఏం టెన్షన్ పడక అంటున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండని ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి వల్లి అక్క, మీ అమ్మ వాళ్ళు ఆ 10 లక్షలు తీసుకెళ్ళి అప్పు తీర్చుకున్నారా? మరి మామయ్య గారికి ఏ బిజినెస్ చూపిస్తారక్క? మామయ్య గారు బిజినెస్ చేసుకుంటే నాకెందుకు, చేసుకోకపోతే నాకెందుకు అన్నారు కదా. ఇప్పుడు మావయ్య గారు కావాల్సింది బిజినెస్ కాదక్క, మీ అమ్మ వాళ్ళు ఇచ్చే డబ్బులు మాత్రమే కావాలి. మొన్న మీరు తీసుకున్న డబ్బులు, అలాగే 10 లక్షల రూపాయలు మొత్తం కనుక ఇవ్వకపోతే మావయ్య గారు అస్సలు ఊరుకోరక్క, ఖచ్చితంగా ఊరుకోరు. తర్వాత నీ ఇష్టం. మరి మామయ్య గారి విషయంలో ఎలా ఉంటావో నీకు తెలుసు కదా. మామయ్య గారు ఏదైనా అన్నారు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా వల్లి ప్రేమ నర్మదా ఇద్దరు కూడా మాట్లాడేసరికి, బాబోయ్ అన్నీ నా మెడకి ఇలా చుట్టుకుంటున్నాయేంటి, ఇదంతా నాదే తప్పులే, నేనే తప్పు చేశాను, ఎందుకంటే నా తప్పు లేకపోతే ఇదంతా జరగదు. ఆ రోజు నగలు దొంగతనం జరిగిన తర్వాత అయినా నేను సైలెంట్గా ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది. ఇప్పుడు ఇన్ని సమస్యలు నా కళ్ళ ముందుకు వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలో, ఏ రకంగా మా అమ్మ వాళ్ళని మళ్ళీ ఇంటికి రప్పించాలో అని అనుకుంటూ ఉంటారు.
ఇంక ఈ ప్రేమ ఇటు ధీరజు ఇద్దరు కూడా ఒకరి మనసులోని ప్రేమను మరొకరికి చెప్పేసుకున్నారు కదా. ఇంకా వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ వాళ్ళ మనసులు రెండు ఏకమవ్వడంతో అదే విషయం నర్మదకు చెప్తుంది. అయితే ఇప్పుడే అత్తయ్యకి చెప్తానని బుజ్జమ్మ దగ్గరికి వచ్చి అత్తయ్య గారండి అని చెప్పాను. కానీ ఏంటి నర్మద, మీతో ఒక విషయం మాట్లాడాలి అత్తయ్య గారండి అని చెప్పనేసరికి దేని గురించి అనగానే ప్రేమ గురించి అనేసరికి వాళ్ళి చెవులు నిక్కబడుచుకుని వింటూ ఉంటుంది. ఈలోపు నర్మద వల్లిని చూసి ఇప్పుడు కాదులే అత్తయ్య గారు, మీకు నైట్కి చెప్తాను అని చెప్పాను. కానీ సరే అని సాయంత్రం అయిన తర్వాత ఇంకా ఇద్దరు కూడా దూరంగా వెళ్ళి ప్రేమ ధీరజు ఇద్దరు ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరినీ పెళ్లి బంధంతో ఒకటి చేశారు. అదే మొదటి రాత్రి బంధంతో ఇద్దరి జీవితాలని ముడివేస్తే వాళ్ళిద్దరూ వాళ్ళ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు కదా. కానీ వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరగలేదు అన్న విషయం మీ మావయ్య గారికి తెలియదు కదా. మావయ్య గారు కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనగానే ఏదో ఒక చోట బయటైనా ఏర్పాటు చేయాలి అత్తయ్య గారండి అని చెప్పనేసరికి ఏదో ఒకటి నువ్వే చెయ్యాను. కానీ అయితే వాళ్ళిద్దరినీ హైదరాబాదు పంపించడానికి మీరు ఏర్పాటు చేయండి. హైదరాబాదులోనే మొదటి రాత్రి ఏర్పాటు చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ హోటల్కి ఫోన్ చేసి మనం అన్ని అరేంజ్మెంట్లు చేయమంటే ఆ హోటల్ వాళ్ళే చేసేస్తారు. వాళ్ళిద్దరూ అక్కడే జీవితాన్ని మొదలు పెడతారు అనగానే మీరు చేసినట్టుగానా అని చెప్పాను. కానీ తప్పదు కదా, మీ అగ్గిపుల్ల కోడలు ఉండడం వల్ల మా ఇద్దరి జీవితాలు ఈ ఇంట్లో ముడిపడలేదు. కానీ అక్కడ మేము ఒకటయ్యాము. అందుకే వీళ్ళని కూడా అక్కడే ఒకటి చేయడం అంతా మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి రాత్రి అది ఇది అంటే లేనిపోని సమస్యలు వస్తాయి. వాళ్ళిద్దరూ ఒకటయ్యారు కాబట్టి సంతోషంగా ఉంటారు అని అనుకుంటారు అనగానే సరే అని చెప్పి ఇంకా ధీరజ్ని ఇటు ప్రేమని పిలిచి మీరిద్దరూ హైదరాబాద్ వెళ్ళాలి అనగానే ఎందుకు వదినా అని చెప్పనేసరికి నాకు చిన్న పని ఉంది, ఆ పని చేసి పెట్టాలి. మీరిద్దరూ కూడా ఇంకా వీళ్ళిద్దరూ హైదరాబాద్ బయలుదేరతారు. ఇంకా ఇక్కడ వల్లినైతే నర్మద ఒక ఆట ఆడుకుంటుంది. వల్లికి తను ఎంత పెద్ద తప్పు చేసిందో, ఎంత పెద్ద మోసాలు చేసిందో అన్ని విషయాలు తెలియాలని, అంతటా కూడా వల్లి చేసిన తప్పు బయట పడాలని వల్లికి బుద్ధొచ్చి వాళ్ళ అమ్మతో సావాసం చేయడం వల్లే నాకిన్ని సమస్యలు వస్తున్నాయని వల్లి తెలుసుకోవాలని నర్మద ఎప్పటికప్పుడు వల్లికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి 3 రోజులు ఆ రూమ్లోకి వెళ్ళి ఇంకా రూమ్ అరేంజ్మెంట్లంతా చూసిన తర్వాత ఇదంతా మీకు ఎవరు చేయమని చెప్పారు అనగానే మిసెస్ నర్మదా సాగర్ చేయమని చెప్పారు అని చెప్పనేసరికి అక్క ఇదంతా ప్లాన్ చేసిందనమాట. అందుకే మనల్ని హైదరాబాద్ పంపించింది అనేసరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మీరు మీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. ఇక మీదట ఎలాంటి సమస్యలు లేకుండా ఇద్దరు కూడా మీరు మీ జీవితాన్ని మొదలు పెడితే అంతా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకిద్దరు కూడా వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు. ఇంకా ఇక్కడ వాళ్ళంతా కూడా ఇంకిక్కడ రామరాజు తిరుపతి ఇది చూసుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళైతే ఏ రకంగా 10 లక్షలు తీసుకొచ్చి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలా, కాళ్ళ మీద పడినంత మాత్రాన బావగారు వదిలిపెట్టేటట్టు కనిపించడం లేదు. బావగారు ఖచ్చితంగా ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. ఇప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో, ఏ రకంగా ఈ విషయం నుంచి బయటపడాలా అని వీళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇంకా వల్లికైతే బుద్ధి రావాలని ఎప్పటికప్పుడు నర్మద ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇంకా చందు అయితే వల్లి చేసిన తప్పులు ఏమన్నా బయటపడితే చందు బావగారు ఎంతలా బాధపడతారా అని నర్మద ఇటు ఈ విషయాన్ని ఆ విషయాన్ని కూడా ఆలోచిస్తుంది. మరి సాగర్ తీసుకువెళ్ళిన 10 లక్షల విషయం ఎప్పుడు బయటపడుతుంది? మరి అలా బయటపడిన రోజు సాగర్ని నర్మద క్షమిస్తుందా? రామరాజు ఎలాంటి శిక్ష విధిస్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్